హాయ్ వ్యూవర్స్, ఈ టేస్టీ కొర్రమీను డీప్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం మీరు చూస్తున్నారు మరువలేని వంటలు ఛానల్. ఈ కొర్రమీను ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం నేను మ్యారినేట్ చేస్తున్నాను. ముందు ఏమేమి తీసుకున్నాను చూపిస్తున్నాను. నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా కలిపిన అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ పల్లీలు, ఇంకా ఎండు కొబ్బరి వేయించి చేసుకున్న పొడిది, ఇది మసాలా కారం, ఇది నార్మల్ కారం, పచ్చికారం, పసుపు, ఉప్పు ఇవన్నీ తీసుకొని ముందు ఇవన్నీ బాగా కలిపేస్తాను. కలిపేసి అప్పుడు పట్టిస్తాను అనమాట. ఈక్వల్గా పడుతుంది, అప్పుడు బాగుంటుంది. ఇలా పల్చగా కోసుకోవాలి. ఫ్రైకి ఎప్పుడు ఎంత పల్చగా ఉంటే అంత బాగుంటుంది. అసలు ఇగురికైనా పల్చగా కోసుకోవాలి, ఫ్రైకి ఇంకా పల్చగా కోసుకోవాలి. అది కూడా ఈ కొర్రమీను డీప్ ఫ్రై చేస్తేనే బాగుంటుంది. నార్మల్ తవా ఫ్రై కన్నా డీప్ ఫ్రై చాలా బాగుంటుంది. అందుకని ఇప్పుడు మీకు డీప్ ఫ్రై చేసుకోవడమే చూపిస్తాను. చూసారా, ముందు ఇలా కలిపేసుకుంటే అన్నీ ఈక్వల్గా కలుస్తాయి. అప్పుడు మనం ఇలా మొత్తం పట్టిస్తే అన్ని ముక్కలకి ఈక్వల్గా పట్టేలాగా బాగా గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ కలిపేస్తే, మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ మసాలా ఇలా ముద్దల్లాగా ఉండకూడదు ముక్కలకి. అది నూనెలో రాలిపోయి నల్లగా మాడిపోతుంది అనమాట. అందుకని మనం ముందే మ్యారినేట్ చేసిన తర్వాత ఎంత ముక్కకి సరిపోద్దో అంతే ఉంచి మొత్తం ఇలాగా రాలగొట్టేయాలి చేత్తో. ఇలా ప్రతి ముక్క పట్టి రాలగొట్టేయాలి. మనం ముందే తీసేస్తే అప్పుడు బాగా కరెక్ట్గా వేగుతాయి. ఆయిల్ అంతా నల్లగా మసాలా దిగిపోవటం ఉండదన్నమాట. చాలా బాగుంటాయి, ఇలా నీట్గా ఉంటాయి మనం ఫ్రై చేసుకున్నప్పుడు. అందుకని ఈ ముక్కలకి ఉన్న మొత్తం తీసేస్తాను అనమాట. నేను పట్టించిన తర్వాత ఇలా తీసేసి ఇది కావాలంటే కూరలో వేసేస్తాను. ఇది మొత్తం అన్నిటికీ ఈక్వల్గా పట్టింది, కానీ ఎక్కడ ముద్దలు లేవు. ఇలా కలిపి మనం మ్యారినేట్ అవడానికి కాసేపు ఉంచి ఆయిల్ ఈ ముక్కలు మునిగేలా వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత వేస్తున్నాను. డీప్ ఫ్రై కాబట్టి ఒక సైడ్ అయిపోయిన తర్వాత సెకండ్ సైడ్ తిప్పుతున్నాను. చూసారా, ఇట్లా చక్కగా అయినాయి. మనకి మసాలా కూడా ఏమి వదలలేదు చూడండి ఆయిల్లో. అదే మనం ముద్దగా పట్టించేస్తే ఆ మసాలా వదిలిపోయి నల్లగా మాడిపోయి ఉంటుంది అనమాట. కరెక్ట్గా ఇలా పట్టిస్తే చక్కగా ఎంత కావాలో అంతే ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటాయి. ముందు హైలో పెట్టుకున్నా కానీ తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకుంటే మెల్లిగా పిలుచుకొని బాగుంటాయి అన్నమాట. ఇట్లా ఇప్పుడు రెడీ అయిపోయినాయి, నేను మొత్తం తీసేస్తున్నాను.